నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో కుట్రకోణం లేదన్న ఏఏఐబీ. ఇంధన స్విచ్లు విఫలమైనట్లు వెల్లడి. తుది నివేదిక వరకు వేచి చూద్దామన్న కేంద్ర మంత్రి. గుడివాడలో తారస్థాయికి చేరిన ఫ్లెక్సీల వివాదం. జెడ్పీ చైర్మన్ కారును అడ్డుకున్న తెలుగుదేశం కార్యకర్తలు. భారీ సంఖ్యలో మోహరించిన పోలీసులు. పేర్నినాని రెచ్చగొట్టే వ్యాఖ్యలపై తెలుగుదేశం ఆగ్రహం. పోలీసులకు ఫిర్యాదు చేసిన శ్రేణులు. హింస విధ్వంసమే వైసీపీ పాలసీ అని నేతల ధ్వజం. అధిక వడ్డీలకు తీసుకున్న రుణాలపై రేవంత్ రెడ్డి ఆందోళన. చెల్లింపు భారంగా మారిందని వెల్లడి. ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్తో భేటీ. బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ పై బీఆర్ఎస్ బీజేపీ విమర్శలు. మరోసారి మోసం చేసే యత్నమని ఆగ్రహం. విపక్షాల ఆరోపణలను తిప్పికొట్టిన కాంగ్రెస్. న్యాయ వ్యవస్థలో ఎన్నో సవాళ్లు ఉన్నాయన్న సీజీఐ. విదేశీ చదువుల కోసం అప్పులు చేయవద్దని సూచన. ప్రతిభకు డిగ్రీలు కొలమానం కాదని వెల్లడి. మెక్సికో ఈయూలపై 30% ప్రతీకార సుంకాలు. ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తాయన్న ట్రంప్. ఆయా దేశాలకు లేఖలు పంపిన అమెరికా. అహ్మదాబాద్ విమాన ప్రమాదం వెనుక ఎలాంటి కుట్రకోణం లేదని, పక్షి ఢీకొన్న ఆనవాళ్లు కూడా కనిపించలేదని ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఐబీ తేల్చింది. విమాన ఇంజిన్ల ఇంధన కంట్రోల్ స్విచ్లు ఆగిపోవడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని 15 పేజీలతో కూడిన ప్రాథమిక నివేదిక సమర్పించింది. ప్రమాదానికి ముందు కాక్పిట్లో సెకనుకు ఏం జరిగిందనేది తమ నివేదికలో వెల్లడించింది. అహ్మదాబాద్ విమాన దుర్ఘటన వెనుక కుట్రకోణం లేదని ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో తేల్చింది. విమానం ప్రయాణించిన మార్గానికి సమీపంగా పక్షులు కూడా ఎగురలేదని, అవి ఢీకొన్న ఆనవాలను గుర్తించలేదని వెల్లడించింది. ఈ మేరకు 15 పేజీలతో రూపొందించిన ప్రాథమిక నివేదికలో ప్రమాదానికి విద్రోహ చర్య కారణమని చెప్పటానికి ఎలాంటి ఆధారాలు లేవని తెలిపింది. అయితే ఇంజన్ ఇంధన కంట్రోల్ స్విచ్ ఆగిపోవడం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేసింది. సెకను తేడాతో 2 ఇంజన్ల ఇంధన కంట్రోల్ స్విచ్లు ఆగిపోయినట్లు తెలిపింది. వాటిని తిరిగి రన్ చేసేందుకు పైలట్లు ప్రయత్నించారని, ఒకటి పాక్షికంగా పనిచేయగా రెండోది రికవరీలో విఫలమైనట్లు వెల్లడించింది. ప్రమాద సమయంలో థ్రస్ట్ లివర్లు పనిచేయనట్లు అనిపించాయని ఏఏఐబీ పేర్కొంది. కానీ బ్లాక్ బాక్స్ డేటాను పరిశీలిస్తే థ్రస్ట్ లివర్లు పనిచేసేందుకు ప్రయత్నించినట్లు కనిపించినట్లు తెలిపింది. ఆ ప్రకారంగా సాంకేతిక వైఫల్యం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేసింది. టేకాఫ్ కు ఫ్లాప్ సెట్టింగ్, గేర్ సాధారణంగా పనిచేశాయని, వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలంగా ఉన్నట్లు పేర్కొంది. పైలట్లు ఇద్దరూ మెడికల్ గా ఫిట్ గా ఉన్నారని, ఇలాంటి విమానాలు నడిపిన అనుభవం వారికి బాగానే ఉన్నట్లు ఏఏఐబీ స్పష్టం చేసింది. గతంలో విమానం ఇంధన కంట్రోల్ స్విచ్ల్లో సమస్య వచ్చిన సందర్భాలు లేవని, ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్ లాకింగ్ మెకానిజంపై బోయింగ్ ఆప్షనల్ అడ్వైజరీ జారీ చేసిందని, దాన్ని ఎయిర్ ఇండియా అనుసరించలేదని ఏఏఐబీ నివేదిక పేర్కొంది. సంబంధిత తనిఖీలు చేపట్టలేదని తెలిపింది. నివాస సముదాయాల మధ్యలో ప్రమాదం సంభవించిందని, పలు భవనాలను ఢీకొన్నట్లు గుర్తు చేసింది. ఇంజిన్, ల్యాండింగ్ గేర్ తో పాటు విమాన శిథిలాలు 1000 అడుగుల విస్తీర్ణంలో చెల్లాచెదురుగా పడటం ప్రమాద తీవ్రతను చాటుతోందని పేర్కొంది. విమాన ప్రమాదానికి ముందు కాక్పీట్లో సెకనుకు ఏం జరిగిందనేది ఏఏఐబీ తమ నివేదికలో వెల్లడించింది. అహ్మదాబాద్లో జూన్ 12న ప్రమాదానికి గురైన విమానం ఢిల్లీ నుంచి వచ్చి ఉదయం 11:17 అహ్మదాబాద్లో ల్యాండ్ అయింది. మధ్యాహ్నం 1:10:38 విమానాశ్రయం బే 34 నుంచి లండన్ బయలుదేరేందుకు సిద్ధమైంది. 1:32:03 గ్రౌండ్ నుంచి టవర్ కంట్రోల్ కు మారింది. 1:37:33 టేకాఫ్ క్లియరెన్స్ జారీ అయింది. వెంటనే టేకాఫ్ ప్రారంభించగా విమానం గ్రౌండ్ సెన్సార్లు ఎయిర్ మోడ్ లోకి మారాయి. విమానం గాల్లోకి లేచింది. 1:38:42 గరిష్ట వేగమైన 180 నాట్స్ ను అందుకుంది. మరుక్షణమే ఇంజన్ 1, ఇంజన్ 2 కు చెందిన ఇంధన స్విచ్లు రన్ నుంచి కట్ ఆఫ్ పొజిషన్ కు మారాయి. ఒక సెకను తేడాతో 2 ఆగిపోయాయి. ఇంధన సరఫరా ఆగిపోవడంతో ఇంజన్లు 2 టేకాఫ్ వేగం నుంచి తగ్గుతూ వచ్చాయి. స్విచ్లు ఎందుకు ఆపారంటూ ఒక పైలట్ మరో పైలట్ ను ప్రశ్నించినట్లు కాక్పిట్ వాయిస్ రికార్డర్లో నమోదైంది. తాను ఆఫ్ చేయలేదని, మరో
మరో పైలట్ సమాధానమిచ్చారు. ఎయిర్పోర్ట్ పెరిమీటర్ గోడను దాటిన వెంటనే విమానం ఎత్తు తగ్గుతూ కిందకు రావడం సీసీటీవీ దృశ్యాల్లో రికార్డయింది. మధ్యాహ్నం 1:38:47 మొదటి ఇంజన్ ఇంధన స్విచ్ కటాఫ్ నుంచి మళ్లీ రన్ కు మారింది. 1:38:56 రెండో ఇంజన్ ఇంధన స్విచ్ కూడా కటాఫ్ నుంచి మళ్లీ రన్ కు మారింది. మొదటి ఇంజన్ తిరిగి ఆన్ అవ్వడం ప్రారంభించింది. రెండో ఇంజిన్ మాత్రం నిర్దిష్ట వేగాన్ని అందుకునేలా చెయ్యలేకపోయింది. మధ్యాహ్నం 1:39:05 పరిస్థితిని అర్థం చేసుకున్న పైలట్ మేడే 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 అనే సందేశాన్ని పంపారు. 1:39:11 డేటా రికార్డింగ్ ఆగిపోయింది. 1:44:44 క్రాష్ ఫైర్ టెండర్లు సహాయక చర్యల్లో భాగంగా ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరాయని ఏఏఐబీ తన నివేదికలో వివరించింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై అప్పుడే ఒక నిర్ణయానికి రావద్దని ఏఏఐబీ తుది నివేదిక వచ్చే వరకు వేచి చూడాలని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈ కేసులో ఎన్నో సాంకేతిక అంశాలు ఇమిడి ఉన్నాయన్న ఆయన అప్పుడే ఒక నిర్ణయానికి రావడం తొందరపాటు అవుతుందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత ప్రతిభ కలిగిన పైలట్లు సిబ్బంది దేశంలో ఉన్నారని అన్నారు. వారి సంక్షేమం శ్రేయస్సు కోసం తమ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. This is a preliminary report right now, and from the ministry we are analyzing the report, but I think it would be better if we can comment on it once the final report comes in. We are coordinating with AIB also. Whatever support or resources they need, we'll be providing to them. The conversation between both pilots, fuel was cut off. This intentional, it was intentional or not? Actually, it was happened. No, nothing like that. I don't think we should jump into any conclusions on this. I truly believe we have the most wonderful workforce in terms of pilots and the crew in the whole world. I have to appreciate all the efforts the pilots and the crew in this country are putting into the aviation. They are the backbone of this civil aviation. So let's not jump to any conclusions at this stage. Let us wait for the final report. సమాఖ్య విధానంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం గౌరవించుకున్నప్పుడే రాష్ట్రాలు అభివృద్ధి పథంలో నడుస్తాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రితో ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఎస్ మహేంద్రదేవ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధి కోసం చేపడుతున్న వివిధ పథకాలు, ప్రాజెక్టులను సీఎం వివరించారు. హైదరాబాద్తో పాటు అన్ని పట్టణ ప్రాంతాలను మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించామని మహేంద్రదేవ్కు రేవంత్ తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. అధిక వడ్డీలకు తీసుకున్న రుణాల కారణంగా ప్రభుత్వానికి చెల్లింపులు భారంగా మారి రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతోందని తెలిపారు. వడ్డీలు చెల్లించడం కోసమే రాష్ట్ర ఆదాయం ఖర్చు చేయాల్సి వస్తోందని మహేంద్రదేవ్కు చెప్పారు. అధిక వడ్డీకి తీసుకున్న రుణాలపైన వడ్డీ తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో బీసీలను కాంగ్రెస్ సర్కార్ మరోసారి వంచిస్తోందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. అసెంబ్లీలో చట్టం చేసి రాష్ట్రపతికి పంపిన బిల్లును ఉపసంహరించుకోకుండానే ఆర్డినెన్స్ తెస్తామనడంలో ఆంతర్యమేంటని ఆయన ఢిల్లీలో ప్రశ్నించారు. ఆర్డినెన్స్కు న్యాయపరమైన చిక్కులు ఎదురైతే ఏం చేస్తారని అడిగారు. బీసీల వివరాల సేకరణ సరిగ్గా జరగలేదన్న లక్ష్మణ్ ఇప్పటి వరకు కులగణన వివరాల వరకు ఎందుకు బహిర్గతం చేయలేదని ప్రశ్నించారు. బీసీలకు గతంలోనే 34% స్థానిక సంస్థల్లో ఎన్టీ రామారావు ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పుడు అది 50% మించిపోయిందని చెప్పి గత ప్రభుత్వం కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం 34% నుంచి కుదించి బీసీలకు తిరిగి అన్యాయం చేశారు. మీరు కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద మేము 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు. ఆ సుప్రీంకోర్టు యొక్క 50% సీలింగ్ అధిగమించడానికి ఎటువంటి చర్యలు తీసుకోకుండా బీసీలను దగా చేసి మోసం చేసి ఓట్లు పొందుకున్నారు, అధికారులకు వచ్చారు. తీరా కోర్టు ముట్టికాయలేసి సెప్టెంబర్ 30 లోపల రిజర్వేషన్లు కల్పించాలని చెప్పింది కాబట్టి తూతూ మంత్రంగా మళ్ళీ మోసం చేసే ప్రయత్నం. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ ఇవ్వాలని నిర్ణయించిన కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ల కోసం ఆర్డినెన్స్ ఎందుకు ఇవ్వడం లేదని బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు జీవో 1 సరిపోతే ఆ విషయం అంతకుముందు తెలియదా అని అడిగారు. ప్రభుత్వ సలహాదారు కేశవరావు ఏం మాట్లాడారో ఎవరికీ అర్థం కాలేదన్నారు. చట్టసభల్లో కూడా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలన్న ఆయన ఆ బిల్లును 9వ షెడ్యూల్లో చేరిస్తేనే రక్షణ ఉంటుందని న్యాయ నిపుణులు సూచించినట్టు చెప్పారు. ఒకటి మేము అడుగుతా ఉన్నాం వాళ్ళని. అసెంబ్లీలో 2 బిల్లులు పాస్ అయినాయి. ఒకటి ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, థర్డ్ పొలిటికల్ రిజర్వేషన్. ఎడ్యుకేషన్ ఇప్పుడు నడుస్తుంది,
రేపు ఎలక్షన్ దానికి మీరు ఇలా ఆర్డినెన్స్ చేస్తున్నారు. ఇవాళ జరుగుతున్నటువంటి ఎడ్యుకేషన్లో మీరు ఎందుకు ఇస్తలేరు? ఇదే క్యాబినెట్లో 20,000 ఉద్యోగాలు రిక్రూట్మెంట్ అని అన్నారు, ఆమోదం తెలిపారు. రేపు 20,000 ఉద్యోగాలకు రిక్రూట్మెంట్ అవుతుంది. మరి దానికి కూడా 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఎందుకు ఆర్డినెన్స్ తెస్తలేరు? పెద్దలు కేసీరావు గారు కూడా నేను చెప్పాల్సిన అవసరం ఉంది. వారు కూడా మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే ఈ యొక్క క్యాబినెట్ లో వెంటనే ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ కూడా ఇమ్మీడియట్ గా తేవాలి. తెలంగాణలో బీసీలకు మేలు కలిగే నిర్ణయంపై అభినందించేందుకు మాజీ సీఎం కేసీఆర్కు మనసు రావటం లేదని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కుల సర్వే, బీసీలకు 42% రిజర్వేషన్ల వంటి అనేక విప్లవాత్మక నిర్ణయాలను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుందని ఆయన చెప్పారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నట్లు తెలిపారు. గతంలో ఎన్నో బిల్లుల విషయంలో బీజేపీకి మద్దతు ఇచ్చిన కేసీఆర్ బీసీలకు మేలు కలిగే నిర్ణయంపై మాత్రం నోరు విప్పటం లేదని మండిపడ్డారు. కడుపు నిండా విషయం పెట్టుకుని కౌగలించుకున్నట్లుగా విపక్షాల ధోరణి ఉందని ఆరోపించారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ బీసీ రిజర్వేషన్ల పెంపు గురించి పట్టించుకోలేదని గుర్తు చేశారు. బీసీ రిజర్వేషన్ల పెంపు ప్రక్రియను చేపట్టినప్పుడు జైలులో ఉన్న కవిత బీసీ రిజర్వేషన్ల కోసం ఎప్పుడు పోరాటం చేశారో చెప్పాలన్నారు. రాష్ట్ర అధ్యక్ష పదవి ఒక బీసీ నేతకు ఇవ్వని బీజేపీకి తమ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. కుల సర్వే, 42% రిజర్వేషన్ దేశ చరిత్రలో ఒక విప్లవాత్మక సంఘటనలు. ఇలాంటి సమయంలో 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు మాకు కితాబు ఇవ్వకపోయినా పర్వాలే కానీ బీసీలకు ఇంత మాత్రం అవకాశం వచ్చినప్పుడు కనీసం హర్షం ప్రకటించే స్థాయిలో లేరు, అభినందన తెలిపే స్థాయిలో లేరు. 10 ఏళ్లు మీరు బీసీల్ని వంచారు ముఖ్యమంత్రిగా. మీ హయాంలో మీరు బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి అన్ని బిల్లులు సహకరించినారు. అంటే ఇంత అక్కస్సు, ఇంత విషము బీసీల మీద ఎందుకు? వాళ్ళ నాయకుడు చెప్పడు, మాజీ మంత్రులు చెప్పరు, టీఆర్ఎస్ నాయకులు ఎవరు చెప్పరు. చెప్పకపోగా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో ఫ్లెక్సీ వార్ తెలుగుదేశం వైసీపీ శ్రేణుల మధ్య తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గుడివాడ నియోజకవర్గంలోని లింగవరంలోని కే కన్వెన్షన్లో వైసీపీ నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది. వైసీపీ సమావేశం సందర్భంగా నాగవరపాడు సెంటర్లో ఆ పార్టీ నేతలు ప్రత్యేక బ్యానర్లు ఏర్పాటు చేశారు. ప్రతిగా తెలుగుదేశం శ్రేణులు కొడాలి నానిని ఉద్దేశిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కుప్పంలో చంద్రబాబు గెలిస్తే రాజకీయాలు వదిలేస్తారని కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను ఫ్లెక్సీల్లో గుర్తు చేశారు. గుడివాడ గడ్డ రామన్న అడ్డా అని నినాదాలు చేస్తూ ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకాలు చేశారు. కొందరు కార్యకర్తలు వైసీపీ బ్యానర్లు చించేశారు. వైసీపీ సమావేశానికి వెళ్తున్న జెడ్పీ చైర్మన్ హారిక కారును తెలుగుదేశం కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ శ్రేణులు కే కన్వెన్షన్ నుంచి బయటకు వచ్చేందుకు యత్నించారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు బయటకు రాకుండా పోలీసులు బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా మాజీ మంత్రి పేర్ని నాని గుడివాడ పర్యటన విరమించుకున్నారు. గుడివాడలో పోలీసులు భారీగా మోహరించారు. ఉప్పాల హారిక గారు, ఉప్పాల రాము గారు ఉన్నారు. ఒకసారి వచ్చారు, వెనక్కి వెళ్ళిపోమన్నారు. మళ్ళీ వెనక్కి వెళ్ళకుండా జనాలు రచ్చుకోవడానికి వచ్చి గంట అయ్యింది. గంట వెయిట్ చేశాము. ఇప్పుడు కూడా నేను వెళ్ళను. ఏం పీక్కుంటారో పీక్కోండి తెలుగుదేశం కార్యకర్తలు అంటుంది. నమస్కారం లేకుండా మాట్లాడుతాం, మాకు రాదా మాట్లాడతాం. గంట బట్టి వెయిట్ చేస్తున్నాం, ఇక్కడే ఉంటాను. అందుకని కారు కదపల, మళ్ళీ పైగా కారు నుంచి వాయిస్ ఏం పీక్కోవాలో పీక్కోవాలంట. అంటే మాకు రాదనుకుంటున్నారా? అదేమంటే రప్ప రప్ప అంటారు. రమ్మని మేము రప్ప రప్ప ఆడిస్తాం. మరి రమ్మని ఇక్కడ మా మగలైతానంటే చూపిస్తాం. కానీ మా బాబు గారు ఇలా చేయమని ఏం చెప్పలేదు. కానీ వాళ్ళు చేస్తున్న దానికి మాత్రం అరికడుతున్నాం. అది నువ్వు రావడమే కాకుండా పేరున నేను వాళ్ళందరం తీసుకొచ్చి గుడివాడ నీకు క్లబ్ లాగా కనిపిస్తుందా? క్లబ్లో మీటింగ్ పెడతావు నువ్వు. పేరున నేను కొడాలని వీళ్ళందరూ ఏ మొహం పెట్టుకుని మళ్ళీ వచ్చారని అడుగుతున్నావు. రప్పారప్ప అనడం కాదు, అధికారంలోకి వచ్చాక కనపడకుండా చేసేయాలంటూ వైసీపీ శ్రేణులను మాజీ మంత్రి పేర్ని నాని రెచ్చగొట్టడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కృష్ణా జిల్లా పామరులో జరిగిన సమావేశంలో కార్యకర్తలను పేర్ని నాని రెచ్చగొట్టారంటూ టీడీపీ నాయకులు మండిపడ్డారు. పేర్ని నాని వ్యాఖ్యలు శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా ఉన్నాయని మచిలీపట్నంలో ఆర్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చీకట్లా కన్ను కొడితే అయిపోవాలరా, నోరు తెచ్చి రప్ప రప్ప ఎన్నిసార్లు అంటారు? సిగ్గు శరం ఉండాలి మనకి. ఎన్నిసార్లు అంటారు? అది ఇక అదే పని. చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపగలు అసహ్యంగా ఏంటిది? రప్ప రప్పని చీకట్లో జరిగిపోవాలి. చెప్పేవాడు ఎవడో చేయడు. కరిసే కుక్క మొరగదు, మురిగే కుక్క కరవదు. అది తెలుసుకోండి కొంచెం. నీకు చేతనైతే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవడెవడు తప్పుడు వేషాలు వేసాడో ఆయన కరిచేయి. దానికి చెప్పాలి ఎవడికన్నా. రెండో గండి చెప్పాల్సిన పని లేదు. జరిగిపోవాలి. తర్వాత మీరందరూ కలిసి పలకరించాలి. ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఎవడు చేశాడని వెళ్ళండి. పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం నాయకులు మండిపడ్డారు. అధికారం కోల్పోయిన తర్వాత కొందరు వైసీపీ సీనియర్ నేతలు పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హింస, విధ్వంసం వైసీపీ పాలసీ అని పేర్ని నాని వ్యాఖ్యలతో మరోసారి స్పష్టమైందని నేతలు చెప్పారు.
పేరున్న నాని బందర్లో ఎన్ని అభియోగాలు ఉన్నాయి నీ మీద? ఎన్ని నేరాలు చేశావు? గోడౌన్లో బియ్యం ఏమైపోయినాయి? బీచ్ పక్కన ఉన్న గుడిసెలు తగలబెట్టారు. దానికేం సమాధానం చెప్తావు? నీ దగ్గర దమ్ముంటే అక్కడికి వెళ్ళి మాట్లాడు. ఇవాళ తమ్మలవారి సత్రంతో 1000 గజాల స్థలాన్ని నీ అయామతో ఆక్రమించుకున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నరికేసేయండి, చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలని చెప్పి నువ్వు హింసను ప్రోత్సహించే విధంగా మాట్లాడుతావంటే నీ పైన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో ఉద్యోగ కల్పనపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గత 11 ఏళ్లలో అన్ని రంగాల్లోనూ పురోగతి సాధించినట్లు తెలిపారు. రోజ్గార్ మేళాలో భాగంగా 51,000 మందికి ప్రధాని మోదీ వర్చువల్గా ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. అనంతరం ప్రసంగించిన ప్రధాని ఇళ్ల నిర్మాణం, రూఫ్ టాప్ సోలార్ యూనిట్ల వంటి కార్యక్రమాల వల్ల కొత్తగా లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయని చెప్పారు. గత 10 ఏళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చామని తెలిపారు. తయారీ రంగంపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కారణంగా గత 11 ఏళ్లలో ఎలక్ట్రానిక్స్ రంగం 5 ఇంతలు వృద్ధి చెందిందని వెల్లడించారు. దేశానికి యువత పెద్ద ఆస్తి అని, ఉజ్వల భవిష్యత్తుకు వారే గ్యారంటీ అని పేర్కొన్నారు. వికసిత్ భారత్లో యువత పాత్ర కీలకమని, వారిలో బాధ్యతను పెంపొందించేందుకు కేంద్రం అనేక రంగాల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. సికింద్రాబాద్లో జరిగిన రోజ్గార్ మేళా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వారికి నియామక పత్రాలు అందజేశారు. ఉద్యోగ నియామకాల్లో దళారుల ప్రమేయం లేకుండా మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. 4th లార్జెస్ట్ ఎకానమీగా ఈరోజు ఎమర్జీ కావడం అనేటువంటిది మన దేశ ప్రజలు మరి ఎంతో కష్టపడి మరి పనిచేస్తున్నటువంటి కానీ, లేకపోతే మన ప్రభుత్వ ఉద్యోగస్తులు గవర్నమెంట్ ఎంప్లాయీస్ చేస్తున్నటువంటి హార్డ్ వర్క్ కారణంగా కానీ, లేకపోతే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తీసుకున్నటువంటి అనేకమైనటువంటి రిఫార్మ్స్ కారణంగా కానీ ఈరోజు వి బికమ్ ఏ 4th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ది వరల్డ్ అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఉత్తరాంధ్రను లాజిస్టిక్ హబ్గా మార్చేందుకు కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆ దిశగా ఇప్పటికే అనేక చర్యలు చేపట్టామన్న కేంద్ర మంత్రి తీరం వెంబడి హైవే నిర్మాణానికి కేంద్రం అనుమతి ఇచ్చిందని చెప్పారు. విశాఖలో సాగరమాల కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన రోజ్గార్ మేళాలో పాల్గొన్న రామ్మోహన్ నాయుడు 52 మందికి నియామక పత్రాలు అందించారు. ప్రధాని మోదీ వికసిత్ భారత్ 2047 లక్ష్యంతో ముందుకెళ్తున్నారన్న కేంద్ర మంత్రి అందరూ ప్రధానిని ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు. నుంచి ముఖ్యంగా ఇక్కడే మనకు పోర్ట్స్ ఉన్నాయి, ఎయిర్పోర్ట్ ఉంది, అలాగే మనకు మూలపేట పోర్ట్ శ్రీకాకుళంలో ఉంది, అలాగే కొత్త ఎయిర్పోర్ట్ కూడా అదే ప్రాంతంలో నిర్మించాలని అనుకుంటున్నాం. కాబట్టి ఒక లాజిస్టిక్స్ హబ్గా నార్త్ ఆంధ్రాని, ఉత్తరాంధ్రాని మనం క్రియేట్ చేయాలనంటే ఖచ్చితంగా ఒక హైవే ఉండాలి. ఇదే చంద్రబాబు నాయుడు గారు కూడా గత సంవత్సర పాటు కాలంలో మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రధానంగా దీని గురించే ప్రయారిటీగా చర్చించేవారు. దీని గురించి చర్చిస్తూ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దీనికి సహకరించాలి, నిధులు ఇవ్వాలని కోరిన తర్వాత గడ్కరీ గారు కూడా అంగీకరించి ఈ యొక్క ప్రాజెక్టును కూడా ముందుకు నడిపించడం జరుగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 15, 16వ తేదీలో ఢిల్లీలో పర్యటించనున్నారు. పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. ఈ నెల 15వ తేదీ ఉదయం అమరావతి నుంచి ఢిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి తొలుత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవుతారు. అదే రోజు కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్, నీతి ఆయోగ్ సభ్యుడు వికే సారస్వత్, ఢిల్లీ మెట్రో రైల్ ఎండీలతో సమావేశం కానున్నారు. సాయంత్రం 4:30కు ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం లైబ్రరీలో జరగనున్న మాజీ ప్రధాని పివి నరసింహారావు సంస్మరణ కార్యక్రమంలో పాల్గొంటారు. 16వ తేదీన కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో సమావేశం కానున్నారు. నార్త్ బ్లాక్లో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తోనూ భేటీ కానున్నారు. అదే రోజు సాయంత్రం భారత పరిశ్రమల సమాఖ్య నిర్వహించే బిజినెస్ కాన్ఫరెన్స్కు చంద్రబాబు హాజరవుతారు. 17న ఢిల్లీ నుంచి అమరావతికి చేరుకుంటారు. ఆంధ్రప్రదేశ్ మద్యం కేసులో ఇవాళ విచారణకు రాలేనని వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సిట్కు తెలిపారు. ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల వల్ల రాలేకపోతున్నట్లు సమాచారం ఇచ్చారు. విచారణ వచ్చే తేదీని తర్వాత తెలియజేస్తారని విజయసాయిరెడ్డి చెప్పారు. ఇవాళ ఉదయం 10 గంటలకు విచారణకు రావాల్సిందేనని నోటీసులో సిట్ అధికారులు స్పష్టం చేశారు. గతంలో సిట్ ఎదుట విచారణకు హాజరైన విజయసాయి ఈ కేసులో కీలక అంశాలతో పాటు ఎవరెవరు ఏ పాత్ర పోషించారని వివరాలు వెల్లడించారు. ఇవాళ కూడా విచారణకు వస్తారని భావించగా భగవద్గీతలోని శ్లోకాన్ని ఎక్స్లో ఉదయం పోస్టు చేయడం ఆసక్తి రేపింది. వ్యక్తుల సత్తా సామర్థ్యాలకు విదేశీ డిగ్రీలు కొలమానం కాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ అన్నారు. హైదరాబాద్లో నల్సార్ యూనివర్సిటీ 22వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన విదేశీ చదువుల కోసం అప్పులపాలు కావద్దని సూచించారు. వృత్తిని ప్రేమించినప్పుడే సత్ఫలితాలు ఉంటాయన్న సీజీఐ న్యాయవాదులు నిరంతరం తమను తాము నిరూపించుకోవాలని సూచించారు. నల్సార్ యూనివర్సిటీలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జస్టిస్ బిఆర్ గవాయ్ గౌరవ అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి బంగారు పతకాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పిఎస్ నరసింహ, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ పాల్గొన్నారు. The pressure to pursue a master's degree abroad, it has become a precious symbol if you wish to go. It broadens your horizons. It teaches you how the world thinks. But please, go with a scholarship and funding. Go with a purpose, not a pressure. I see young graduates or lawyers taking loans of 50 to 70 lakhs for this. Do not put yourself or your family under the burden of loans amounting to 50-70 lakhs just for a foreign degree. A foreign degree alone is not a stamp of your worth. అతి సమైక్య కేంద్రీకృత రాజ్యాంగాన్ని డాక్టర్ అంబేద్కర్ వ్యతిరేకించారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ అన్నారు. రాజ్యాంగ రూపకల్పనలో అంబేద్కర్ పాత్ర అనే అంశంపై ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో జరిగిన సదస్సులో మాట్లాడిన సీజీఐ పౌరుల హక్కులకు భంగం కలగకుండా రాజ్యాంగానికి ఆత్మలాగా ఉన్న ఆర్టికల్ 32 రక్షణ కవచంలా ఉంటుందన్నారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా రాజ్యాంగ సవరణను అంబేద్కర్ అనుమతించారన్న సీజీఐ ఆ స్ఫూర్తిని మనమంతా ముందుకు తీసుకెళ్లాలని ఉద్బోధించారు. తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ సహకారంతో ఆంధ్రప్రదేశ్లోని ఆలయాల్లో సమస్యల పరిష్కారానికి దేవాదాయ శాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. టీటీడీ నుంచి కామన్ గుడ్ ఫండ్ నిధులు సేకరించి ప్రధాన ఆలయాల అభివృద్ధి, మౌలిక వస్తువులు కల్పించాలని దేవాదాయ శాఖ నిర్ణయించింది. టీటీడీ, దేవాదాయ శాఖ సంయుక్తంగా నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి వెల్లడించారు. చర్చకు వచ్చిన అంశాల ఆధారంగా సమస్యల పరిష్కారానికి టీటీడీ, దేవాదాయ శాఖ అధికారులు సంయుక్తంగా నివేదిక ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో 590 మంది వేద పండితులు నిరుద్యోగులుగా ఉన్నారని, వారికి నెలకు 3,000 రూపాయల భృతి ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. శ్రీనివాసులు అనే యువకుడి హత్య కేసులో శ్రీకాళహస్తి జనసేన నాయకురాలు వినూత, మరో 4గురిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకాళహస్తి మండలం బొక్కసంపాలానికి చెందిన శ్రీనివాసులు అలియాస్ రాయుడు వినూత వద్ద డ్రైవర్గా పనిచేసేవాడు. అతడిని ఆమె ఇటీవల పనిలోంచి తీసేశారు. 4 రోజుల క్రితం కనిపించకుండా పోయిన రాయుడు చెన్నైలో శవమై కనిపించాడు. మృతదేహం దొరికిన చోట నడిపిన కారు నంబర్ ఆధారంగా చెన్నై పోలీసులు శ్రీకాళహస్తి వచ్చి వినూత సహా 5గురిని అరెస్ట్ చేశారు. రాయుడుని హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారని చెన్నై పోలీస్ కమిషనర్ అరుణ్ వెల్లడించారు. హత్యారోపణలు రావడంతో శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న వినూతను పార్టీ నుంచి బహిష్కరిస్తూ జనసేన ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీలోని షీలంపూర్లో 4 అంతస్తుల భవనం కూలి 6గురు మృతి చెందారు. భవన యజమాని, ఆయన భార్య, 2 కుమారులు, మరో కుటుంబానికి చెందిన 2 ఏళ్ల బాలిక, ఆమె తల్లి ప్రాణాలు కోల్పోయారు. మరో 8 మందికి తీవ్ర గాయాలవగా వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టిన స్థానికులు పలువురిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. తర్వాత అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కాంక్రీట్ శిథిలాలు చిక్కకుండా మరికొందరిని రక్షించాయి. ఇంకా ఎవరైనా కింద ఉన్నారా అనే కోణంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఐరోపా సమాఖ్య మెక్సికో నుంచి అమెరికాలోకి దిగుమతయ్యే వస్తువులపై అగ్రరాజ్యం 30% సుంకాలు విధించింది. నూతన సుంకాలు వచ్చే నెల 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయా దేశాలకు లేఖలు పంపించారు. అక్రమ వలసదారులు, నిషేధిత మాదక ద్రవ్యం, ఫెంటనిల్ను అమెరికాలోకి రాకుండా అడ్డుకునే విషయంలో తమకు సహకరిస్తున్నారని మెక్సికో అధ్యక్షురాలికి రాసిన లేఖలో ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఆ చర్యలు సరిపోవని తెలిపారు. ఐరోపా సమాఖ్యతో వాణిజ్య లోటు తమ దేశ జాతీయ భద్రతకు ముప్పుగా మారిందని ఈయూకు రాసిన లేఖలో ట్రంప్ పేర్కొన్నారు. ఐరోపా సమాఖ్యతో ఉన్న సుదీర్ఘ కాలం నాటి వాణిజ్య బంధం నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు ట్రంప్ తెలిపారు.